హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజులైంది మీ ముందరకు వచ్చి ఇవాళ ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, చూసేయండి. ఇవాళ ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే దోశలు చూపించబోతున్నానండి. ఇన్స్టెంట్గా మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ లేనప్పుడు మీకు చాలామంది తెలిసే ఉండొచ్చండి. ముందుగా అయితే మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు, తర్వాత అల్లము, కొత్తిమీర కూడా తీసేసుకున్నాను. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఆ తర్వాత ఒక గరిటెన్నర గోధుమ పిండి తీసుకున్నాను. ఒక అరగరిటి బియ్యం పిండి తీసుకున్నాను క్రిస్పీనెస్ కోసమని. ఆ తర్వాత చూసారు కదా, కొంచెం మజ్జిగ వేసాను. నాకు మజ్జిగ వేసుకుంటే ఇష్టం, పుల్లగా ఉంటే ఇష్టం. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని మనం మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసి చక్కగా మనకి తెలుసు కదా దోశ బేటర్ ఎలా ఉంటుందో గట్టి జారుగా కలిపేసేసుకొని చక్కగా పెనం మీద నూనె వేసుకొని ఇష్టం ఉన్నవాళ్ళు బాగా క్రిస్పీగా ఎర్రగా అయ్యేలాగా కాల్చుకోవచ్చు. నాకు మెత్తగా ఇష్టము, అందువల్ల నేను మెత్తగానే తీసేసుకున్నాను. చక్కగా ఇలాగా మిక్సీ జార్ కూడా కడిగేసేసుకుని కాస్త నీళ్ళు పోసేసుకుని, తెలుసు కదా మీకు దోశ బేటర్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నేను చెప్పక్కర్లేదు. కలిపేసుకున్నాను, అన్నీ వేసేసుకొని కలిపేసుకున్నాను. కలిపేసేసుకుని ఇంకా దోశ వేసేసాను అనమాట. పెనం మీద మొట్టమొదటి వేసే దోశకి కొంచెం నూనె వేయాలండి. వేస్తే అప్పుడు చక్కగా వస్తాయి. చెప్పాను కదా నేను మెత్తగా తింటాను దోశలని, అందుకని మెత్తగా వేసుకుంటున్నానండి. ఇది చూసారా పచ్చడి, ఆ ఇన్స్టెంట్ అల్లం పచ్చడి. నేను చెప్పాను కదా ఎప్పుడు ఉంటుంది, 365 రోజులు మా ఇంట్లో ఉంటుందని చెప్పాను కదా. చక్కగా ఆ దోశ వేసేసుకుని అల్లం పచ్చడి ప్లస్ ఇవాళ నేను పప్పుచారు చేశానండి, సాంబారు. చాలా బాగుంటుంది. కొబ్బరి, మిరియాలు, ధనియాలు అది వేసి పప్పుచారు పెట్టాను. దాంతో యమ్మీ టేస్టీ ఇన్స్టెంట్ దోశ రెడీ అండి. టిఫిన్ లేదని టెన్షన్ పడే బదులు చక్కగా ఇలా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.